Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఇలా ఎందుకు చేసావు? నమ్మి నీతో జీవితాంతం ఉండడానికి వచ్చిన నీ భార్యను కడతెరుస్తావా? 60 వయసులో కూడా ఆమెను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి కత్తివేటు వేస్తావా? నీకు మనసులా వచ్చింది. ఇన్నేళ్లు నీకు సేవ చేయడమే ఆమె చేసిన తప్ప, నీ ఇల్లును పిల్లల్ని ప్రతిక్షణం చూసుకోవడమే ఆమె తప్పైందా? ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది? అసలు ఈ వయసులో ఆమెపై అనుమానం నీకెందుకు కలిగింది? ఈ వయసులో నీకేం పోయే కాలం ఇలాంటి దుర్మార్గపు ఆలోచన వచ్చింది? తాగొచ్చి భార్యను చిత్రహింసలు పెట్టావు తప్ప ఇన్నేళ్ల నీ సంసార జీవితంలో ఒక్క రోజైనా ఆమెతో ప్రేమగా మాట్లాడావా? ఇవన్నీ నేనంటున్న మాటలు కావు. తల్లి మృతదేహం దగ్గర కుమార్తెలు ఏడుస్తూ తండ్రిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అంటున్న మాటలు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. భార్య భర్తల బంధం పవిత్రమైంది. మనల్ని నమ్మి వచ్చిన భార్యను చితిలోకి వెళ్లే వరకు చూసుకోవాల్సిన బాధ్యత ఆమె భర్తపై ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఇది కనిపించడం లేదు. చిన్న చిన్న గొడవలకే అంతమొందించుకుంటున్నారు. మరి ఆందోళనకర విషయం ఏమిటంటే ఒకరిపై మరొకరు అనుమానాన్ని పెంచుకుంటున్నారు. ఆ అనుమానంలో ఏం చేస్తున్నారో తెలియక నమ్మి వచ్చిన వాళ్లను కడతేరుస్తున్నారు. అయితే ఓ 60 ఏళ్ల జంట దాంపత్య జీవితంలో అనుమానం చిచ్చుపెట్టింది. చివరకు అనుమానంతో భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడు ఆ భర్త. ఇది ఎక్కడో ఇప్పుడు చూద్దాం. ఈ ఘటన పార్వతీపురం మాన్యం జిల్లా జిఎమ్మ వలస మండలం సింగనాపురంలో చోటు చేసుకుంది. అసలు జరిగిన విషయం ఏంటంటే, చింతల బెలగం పంచాయతీ సింగనాపురం గ్రామానికి చెందిన ముసలి నాయుడు అప్పల్ నర్సమ్మ దంపతులు కూలీ పని చేస్తూ జీవనం సాగించారు. వీళ్లకు పెళ్లైన 2 సరోజిని, లక్ష్మి కుమార్తెలు. కుమారుడు గంగునాయుడు ఉన్నారు. ముసలి నాయుడు ప్రతిరోజు మద్యం తాగి భార్యను అనుమానిస్తూ గొడవకు దిగేవాడు. ఆయన వేధింపులు భరించలేక అప్పల్ నర్సమ్మ ఈ నెల 13వ తేదీన సీతంపేటలో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లగా 20న ముసలి నాయుడు వెళ్లి అప్పల్ నర్సమ్మను తీసుకొచ్చాడు. శుక్రవారం ఉదయం ఉపాధి పనికి వెళ్లేందుకు అప్పల్ నర్సమ్మను ఆమె తోటి కోడలు గౌరమ్మ వచ్చి పిలవగా ఎవరూ బయటకు రాలేదు. లోపల గడియ పెట్టి ఉండడంతో తన మనవణ్ణి పిలిచి తలుపులు తీయించింది. లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో అప్పల్ నర్సమ్మ విగత జీవిగా పడి ఉంది. పొట్ట, ముఖం, శరీరంపై కత్తిగాట్లు ఉండడంతో ఇరుగు పొరుగు వారికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పాలకొండ డీఎస్పీ కృష్ణారావు, చిన్నమేరంగి సీఐ మంగరాజు, ఎస్ఐ చిన్ననాయుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లోజ్ టీంతో ఆధారాలు సేకరించారు. విషయం తెలుసుకున్న కుమార్తెలు బోర్న విలపించారు. డీఎస్పీ మాట్లాడుతూ, గురువారం పనికి వెళ్లిన ముసలినాయుడు రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి వచ్చి స్థానికులతో మాట్లాడాడని, అదే రాత్రి అనుమానంతో భార్యను చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.